Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. Previous video already we have started the 10th class biology natural resource. So let us discuss about the 5 R's to save the environment. So ఇక్కడ the 5 R's. సో ఇక్కడ మనం ఈ వీడియోలో ఒక 5 R's గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అంటే సో 5 R's to save the environment ని సేవ్ చేయాలంటే the most important 5 R's. సో 5 R's ని మనం తీసుకోబోతున్నాం. సో ఏవి ఆ 5 R's అంటే refuse. సో ఫస్ట్ వన్ ఈజ్ refuse. నెక్స్ట్ reduce. సెకండ్ R reduce. సో థర్డ్ R ఈజ్ reuse. సో refuse, reduce, reuse. సో నెక్స్ట్ వచ్చి repurpose. Next fifth one is recycle. So these are the 5 R's. So first one is refuse, second one is reduce, third one is reuse, repurpose, fourth one is repurpose, and fifth one is recycle. These 5 R's to save the environment. And the environment save cheyadaniki 5 R's most important. So one by one we can discuss about that. First one is refuse. First R is refuse. Say no to unwanted things. దీంట్లో మనం చెప్పాలి ఏంటంటే say no unwanted things. అనవసరమైనటువంటివి మనకు అవసరం లేదు. Refuse products that harm the environment. Avoid single use plastic carry bags. ఇది మనం refuse దూరపరచాలి. ఏంటి అంటే refuse products that harm the environment. refuse products ఏం చేస్తాయంటే వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. సో అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్. ఎప్పుడు కూడా ఒక్కసారి మాత్రమే వాడడానికి పనికొచ్చేటటువంటి ప్లాస్టిక్ మెటీరియల్స్ ని వాడకూడదు. దెర్ ఇస్ నో రీసైకిల్ ప్రాసెస్ ఆఫ్ దట్ ప్లాస్టిక్ మెటీరియల్. వి కెనాట్ యూజ్ దట్ ప్లాస్టిక్ మెటీరియల్స్. అంటే మనం వాడినటువంటి ప్లాస్టిక్ తిరిగి రీసైకిల్ చేయడానికి కుదరదు అన్నటువంటి ప్లాస్టిక్ మెటీరియల్స్ ని మనం వాడకూడదు. దట్ ఈస్ ద మోస్ట్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఆన్ ద ఎన్విరాన్మెంట్. సో కాబట్టి నో ప్లాస్టిక్ బ్యాగ్స్ ని వాడకూడదు. సో బయోసింథటిక్ బ్యాగ్స్ ని మాత్రమే వాడాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే రెడ్యూస్ అంటే ఏంటి? యూజ్ లెస్ అంటే సో చాలా తక్కువగా వాడాలి. సో రెడ్యూస్ అంటే ఏంటి? అనవసరంగా వాడకూడదు, అవసరమైనప్పుడు మాత్రమే వాడాలి. దట్ ఈస్ కాల్డ్ యూజ్లెస్. సో ఎగ్జాంపుల్ స్విచ్ ఆఫ్ అన్నెసెసరీ లైట్స్ అండ్ ఫ్యాన్స్ టు సేవ్ ద ఎలక్ట్రిసిటీ. అంటే ఇప్పుడు మనం ఒక రూమ్ లో కూర్చున్నప్పుడు లైట్ అవసరం, లైట్ వేసుకోవాలి. ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ వేసుకోవాలి. రూమ్ బయట వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫ్యాన్ లో లైట్ పోతూ ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ యూజ్లెస్. సో యూజ్లెస్ అంటే ఏంటి? మనం వాడినప్పుడు వాటిని ఆపేసేయాలి. సో ఎగ్జాంపుల్ స్విచ్ ఆఫ్ ద అన్నెసెసరీ లైట్ అండ్ ఫ్యాన్స్ అంటే వాడకపోయినా కూడా అవి వెలుగుతూనే ఉంటాయి. అలాంటి వాటిని స్టాప్ చేయాలి. సో రిపేర్ లీకీ ట్యాప్స్ ఆఫ్ సేవ్ వాటర్. సో ఇక్కడ ఏంటంటే రిపేర్ లీక్ ఓ ట్యాప్స్ టు సేవ్ ద వాటర్. అంటే మన ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాప్ ఉంటుంది, లీక్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాటర్ లాస్ జరుగుతూ ఉంటుంది. సో రిపేర్ చేయాలి ట్యాప్ ని. సో దానివల్ల ఏమవుతుందంటే సేవ్ వాటర్ వేస్ట్ కాకుండా వాటిని మనం సేవ్ చేయాలి. డు నాట్ వేస్ట్ ఫుడ్. అండ్ ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఫుడ్ ని వేస్ట్ చేయకూడదు. సో ఒక ఫుడ్ మనం ఏంటంటే వేస్ట్ చేస్తే ఎంతో మంది ఫుడ్ లేని వాళ్ళు ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం ఏంటంటే చాలా సార్లు మనం తిన్నది సో ఎక్కువైపోయిన ఫుడ్ మనం బయట పడేస్తూ ఉంటాం. సో అలా ఫుడ్ ని వేస్ట్ చేయకూడదు. మనకి ఎంతైతే అవసరమో అంతే పెట్టించుకోవాలి, అంతే తినాలి. సో కాబట్టి సో డు నాట్ వేస్ట్ ఫుడ్ ని వేస్ట్ చేయకూడదు. దట్ ఈస్ కాల్డ్ reduce. సో ఫస్ట్ వన్ ఈజ్ refuse, సెకండ్ వన్ ఈజ్ reduce. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సే నాట్ టు అన్వాంటెడ్ థింగ్స్. ఫస్ట్ వన్ దాంట్లో. సెకండ్ దాంట్లో ఏమన్నాం? యూజ్లెస్. సో ఇప్పుడు థర్డ్ వన్ ఏంటంటే రీయూజ్. యూజ్ థింగ్స్ అగైన్ అండ్ అగైన్. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. రీయూజ్ అంటే ఏంటంటే యూజ్ థింగ్స్ అగైన్ అండ్ అగైన్. తిరిగి వాడడం. ఒక వస్తువుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం ఒక థింగ్ ని కొనుక్కున్నప్పుడు దాన్ని తిరిగి వాడేటట్టు ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ బాటిల్ కొన్నాము, తాగేసి పడేయకూడదు, మళ్ళీ దాన్ని తిరిగి వాడడానికి ఉపయోగించాలి. దట్ ఈస్ కాల్డ్ రీయూజ్. దాన్ని తిరిగి ఉపయోగించటం అంటున్నాం. సో వాట్ ఈస్ మీన్ బై రీయూజ్? యూజ్ థింగ్స్ అగైన్ అండ్ అగైన్. తిరిగి మనం వాటిని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ రివర్స్ యూజ్డ్ envelopes to use again. So ఇక్కడ ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్స్ కెన్ బి యూజ్డ్ టు స్టోర్ థింగ్స్. సో ప్లాస్టిక్ బాటిల్ తాగేసం పడేయచ్చోని కాకుండా దాంట్లో ఏదైనా స్టోర్ చేసుకోవడానికి మనం వాటిని వాడాలి.
సో నెక్స్ట్ దిస్ ఈస్ బెటర్ దాన్ రీసైక్లింగ్ బికాస్ రీసైక్లింగ్ ప్రాసెస్ యూస్ సమ్ ఎనర్జీ. సో రీసైక్లింగ్ ప్రాసెస్ ద్వారా ఏంటంటే మనం కొంత ఎనర్జీని సేవ్ చేయొచ్చు. సో కాబట్టి ప్లాస్టిక్ బాటిల్స్ కానీ కవర్స్ కానీ సో ఒకసారి కొని పడేసేయకూడదు, వాటిని రీయూజ్ చేస్తూ ఉండాలి, తిరిగి తిరిగి వాడుతూ ఉండాలి. అలా అని సో ఎక్కువ రోజులు కాకుండా సో దాని యొక్క టైం పీరియడ్ ని బట్టి మనము సో వాటిని రీయూజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చి రీపర్పస్. సో ఫోర్త్ వన్ ఈస్ రీపర్పస్. సో రీపర్పసెస్ అంటే ఏంటి? ఇఫ్ ఏ ప్రోడక్ట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ ద ఒరిజినల్ పర్పస్, యూజ్ ఇట్ ఫర్ సమ్ అదర్ పర్పస్. రీపర్పస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ని మనం కొన్నాము, సో ఆ ప్రోడక్ట్ ఏంటంటే యాక్చువల్ గా దానికి ఒరిజినల్ పర్పస్ అయితే అది కాదు, బట్ దాన్ని మనం పడేయకుండా వేస్ట్ చేయకుండా సో వీ కెన్ యూజ్ రీపర్పస్ ఆర్ అనదర్ పర్పస్. సో మనం వేరే పర్పస్ కోసం కూడా వాడచ్చు. ఎగ్జాంపుల్ సో క్రాక్డ్ క్రాకరీ ఆర్ cups can be used to grow plants and as a feeding vessel for the birds. ఇప్పుడు మనం ఒక ప్లాస్టిక్ ఏదైనా టబ్ కానీ లేదా బకెట్ కానీ కొన్నాం. సో బకెట్ కొన్న తర్వాత అది సో దాన్ని మనం వాడినప్పుడు ఏం చేయొచ్చు? వీ కెన్ గ్రో ద ప్లాంట్స్. వాటిలో మనం ప్లాంట్స్ ని డెవలప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కప్స్ కొన్నాము, సో ప్లాస్టిక్ కప్స్, సో అది ఏదైనా బ్రేక్ అయింది లైట్ గా, సో హోల్ పడింది, దాన్ని మనం వాడలేం కదా, దాని ఒరిజినల్ పర్పస్ ఆ కప్ లో టీ పోసుకొని మనం తాగలేము. అలాంటి వాటికి ఏం చేయొచ్చు? మనము బర్డ్స్ కి ఫీడింగ్ చేయడానికి వాటిలో సో లైక్ రైస్ కానీ లేదా మిల్లెట్స్ కానీ ఇలాంటివి వేసి మనం వాటికి బర్డ్స్ కి ఫుడ్ ని ప్రొవైడ్ చేయొచ్చు. అంటే వాటి యొక్క ఒరిజినల్ పర్పస్ కాకుండా వీ కెన్ యూజ్ అదర్ పర్పస్, దట్ ఈస్ కాల్డ్ repurpose. So that is most important, repurpose. Next, recycle. The fifth R is recycle. Collect plastic, paper, glass, metal items and recycle them to make things instead of making fresh one. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే రీసైక్లింగ్. సో collect plastic, paper, glass, metal items and recycle them to make things instead of making fresh one. అంటే అలాంటి మెటీరియల్స్ ఏవైతే ప్లాస్టిక్ కానీ లేదా గ్లాస్ మెటీరియల్స్ కావచ్చు, పేపర్ కావచ్చు, మెటల్ ఐటమ్స్ కానీ ఇలాంటి వాటిని మనం ఏం చేయొచ్చు? తిరిగి వాటిని రీసైకిల్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే టు మేకింగ్ ఎ ఫ్రెష్ వన్, కొత్త దాన్ని తయారు. ఇప్పుడు ప్లాస్టిక్ మనం వాడిన ప్లాస్టిక్ వేస్ట్ అంతా కూడా సో తిరిగి ఏం చేస్తాం? వాటిలో కొత్త పదార్థాలను తయారు చేసుకోవడం, అంటే కొత్త వాటర్ బాటిల్ కానీ లేదా కొత్త వాటిని తయారు చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్. సో టు రీసైకిల్ వేస్టేజ్ నీడ్ టు సెగ్రిగేట్ సో దట్ దే ఆర్ రీసైక్లబుల్ మెటీరియల్ ఈజ్ నాట్ డంప్డ్ విత్ ద అదర్ వేస్ట్. అంటే అన్నిటిని కలిపి ఒకే చోట వేసి మనం కుళ్ళింప చేయకూడదు, కానీ సో వాటిని సపరేట్ గా పెట్టడం వల్ల ఏమవుతుందంటే సో ఈజీగా రీసైకిల్ చేయొచ్చు. సో ఈ పిక్చర్ ని చూసి మనం చూడండి. సో సేవ్ వాటర్. సో ఇక్కడ మనం ఏంటంటే ట్రాష్ మొత్తం కూడా ఒక దగ్గర వేయాలి. సో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఇంకా వేరే అయిన థింగ్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ప్లాస్టిక్ బాటిల్ లో ప్లాంట్స్ డెవలప్ చేయొచ్చు. రీసైకిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే సో ఏ దానికి సంబంధించిన దాంట్లో ఆ వేస్ట్ ని వేయాలి. So this is 5 R's to save the environment. So first R is refuse, second R is reduce, third R is reuse, fourth R is repurpose and fifth R is recycle. These 5 R's to save the environment. So ఇది మనకి ఏంటంటే environment ని సేవ్ చేయడానికి 5 R's అనేది most important. So this is most important topic. So if you have any doubts, please comment in your comment box. Thank you, Anada.